మ్యారేజియల్ డిస్ప్యూట్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. కుటుంబంలో ఎక్కువ ఎదురయ్యే తగాదాలు ఏవై ఉండొచ్చు అంటారు రామారావు గారు? అంటే భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయీస్ గా ఉండడము, అంటే ఎక్కువ సమయము ఒకరికొకరు ఇచ్చుకోలేకపోవడం, పూర్తి స్థాయిలో అంటే విభిన్నమైన దృక్కోణాలు కలిగి ఉండడము, కంపాటబిలిటీ అనేది మన కాడింది. మోస్ట్ ఆఫ్ ది మ్యారేజెస్ ఆర్ అరేంజ్. సో అరేంజ్డ్ మ్యారేజెస్ లో ఏం జరుగుతుంది అంటే అంతకు ముందు పరిచయం ఉండకపోవడం, కంపాటబిలిటీ ఇష్యూస్ అనేవి రావడం, కొన్ని సమయాల్లో భార్యాభర్తల మధ్యలో ఈగోస్, ఇంకొకటి లైఫ్ స్టైల్. ఇప్పుడు గతంలో ఒక విధంగా లైఫ్ స్టైల్ ఉండి అరేంజ్డ్ మ్యారేజ్ తర్వాత లైఫ్ స్టైల్ ని మీరు దిద్దుకోవాలంటే ఆ కంపాటబిలిటీ ఇష్యూ అంటే కొంత మొగోళ్ళు కావచ్చు, ఆడోళ్ళు కావచ్చు, ఆ కంపాటబిలిటీ ఇష్యూ అనేది లేకపోవడంతో మనస్పర్ధలు అనేటివి ఏర్పడతాయి. ఇప్పుడు కొంతమంది ఆకర్షణకు లోనై అక్రమ సంబంధాలు పెట్టుకొని మళ్ళా భర్తలను భార్యలు చంపుడు, భార్యలను భర్తలు చంపుడు అనేటివి ఒక కామన్ గా మనం చూస్తున్నాం ఈ మధ్యలో. అయితే రెండు కుటుంబాలతో ముడిపడి ఉన్న సమస్య కాబట్టి మన భారతీయ జీవన విధానం కుటుంబ వ్యవస్థకి ఎంతో ప్రత్యేకతను ఇస్తుంది, అదే విధంగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది. కాబట్టి దాంపత్య జీవితంలో కూడా మంచిగా చూసి మసలుకోవాలి, అదే విధంగా ఒకరికొకరు అర్థం చేసుకొని కొనసాగితే దాంపత్య జీవితం అనేది సాఫీగా జరుగుతుంది.